ఉత్తరాంధ్ర తిరుమలగా విశాఖ పెందుర్తి కొండ మీద వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఘాట్ రోడ్ దిగువన పుష్కరిణి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర తిరుమలగా ప్రసిద్ధిగాంచి ఉన్న ఆలయం దినదినాన అభివృద్ధి చెందుతూ ఎంతో పేరు ప్రఖ్యాతులుగా వచ్చిందని మరియు ఆలయ దిగువ రోడ్లో ఉన్న పుష్కరిణికి ₹1 నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ మరియు ఆలయ ధర్మకర్త ఎంఎస్ రాజు, ఆలయ ప్రధాన అర్చకులు రామాంజనేయాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పెందుర్తిలో మీరు అందరూ కూడా ప్రఖ్యాతిగాంచిన ఉత్తరాంధ్ర తిరుమలగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఎంతో మా ఎమ్మెల్యే శాసనసభ్యులు మిత్రులు అదీప్ రాజు గారు, వారి తండ్రి గారు, అలాగే మా ఇంటిన సూర్యనారాయణ రాజు గారు, ఎంఎస్ రాజు గారు అంటారు. ఆయన ఆధ్యాత్మిక చింతన ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలని సంకల్పం. అలాగే అదీప్ రాజు గారి తండ్రి ఇంకా పెద్దలందరూ కలిసి నిజంగా దీని పైకి ఎక్కుతూ ఉంటే తిరుమల ఘాట్ రోడ్లో పైకి ఎక్కినట్టుగానే అనిపించింది. మళ్ళీ దానికి కిందకి దిగడానికి కూడా ఎంతో దూరదృష్టితోటి ఆ ఘాట్ రోడ్డు మరి పైకి వెళ్ళి ఘాట్ రోడ్ సపరేట్గా, కిందకు వచ్చే ఘాట్ రోడ్ సపరేట్గా, దానికి కూడా జీవీఎంసీ నుంచి నిధులు శాంక్షన్ చేయించి ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అదీప్ రాజు గారు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.